నాకు తెలిసి ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఈ వాక్యం ఎలాడుతుంటుంది. గాయపరచు వాళ్ళని వెళ్ళి వారి గాయాలు కట్టేటట్లుగా ప్రభు యొక్క మాటలు వారికి చెప్పడం. యేషయా 53:5 ఉంది, అతడు పొందిన దెబ్బల చేత గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అలాగే ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పి వారి గాయాలు కట్టేటట్లు ప్రయత్నం చేసేవారు ఎవరంటే పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చిన ఈ మాట నిరుత్సాహం కృంగుదలలో ఉన్న క్రైస్తవ లోకానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకానికి ఊరట, ప్రోత్సాహం, పురికొల్పు. ఆయన మిమ్మల్ని కూడా చింతించున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద. యేసుక్రీస్తు ప్రభు వారి పిలుపుని అందుకొని సీమోను పేతురు ఆయన్ని సేవించుట కొరకై ఏర్పరచబడిన ప్రధానమైన శిష్యుడు. యేసుతో నడిచాడు, నిలిచాడు. ఇంకా కొంతమంది ఆ మార్గంలో వచ్చినట్లుగా పరిచర్ను ఆరంభించి కొనసాగించినాడు. యేసు ప్రభు వారి భూమి మీద నుండి వెళ్ళిన తర్వాత చెదిరిన భక్త కోటి ఆత్మ సంబంధమైన మేలులోనికి వస్తున్నట్లుగా దేవుడు పేతురును కూడా వాడుకొని 2 పత్రికలు రాయించినాడు. అదే పేతురు మొదటి పత్రిక, 2వ పత్రికను మనకు పరిచయం. మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకతను ఇది సంతరించుకుంది. ఈ పత్రిక అనగా పేతురు రాసిన మొదటి పత్రిక అసమానమైనదని తెలియటానికి కనీసము 5 కారణాల వాక్యంలో మనం చూస్తాం. మొదటిది, దిస్ ఈజ్ ది ఎపిసల్ ఆఫ్ హోప్, నిరీక్షణ పత్రిక. నిరీక్షణ అనే మాట ఆయన మరలా ఈ పత్రికలో రాస్తున్నట్లు మనం గమనించవచ్చు. రెండవది, ఈ పత్రికలో త్రిత్వమై ఉన్న దేవుని గురించి ఆయా సందర్భాల్లో ప్రస్తావించిన విషయం కూడా మనం ఎరుగుదాం. ఉదాహరణకి మొదటి అధ్యాయం మొదటి వచనం 1 Peter chapter 1 verse 1. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. కనుక ఇక్కడ త్రిత్వమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇలాగ ముగ్గురు ఒకే వచనంలో ఆరంభంలోనే ప్రస్తావించుట ద్వారా ఈ త్రిత్వమైన దేవుని యొక్క గుణాల సంపన్నతను మన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ కారణం, ఈ మొదటి పత్రికలో యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి 14 పేర్లు పెట్టినాడు. 14 నేమ్స్. ఆ పదాలు, ఆ పేర్లు మనం ఉచ్చరించడం కష్టమే. కొన్నిసార్లు మనకు ఉచ్చరించినా ఆ ప్రకారంగా జీవించడం ఇంకా కష్టమని అనిపిస్తుంది. ఇక్కడే రాశాడు కదా, పరిశుద్ధులు, రాజులైన యాజక సమూహము, కనికరించబడిన వారు, దేవుని ప్రజా, గుణాతిశయములను ప్రచురపరచువారు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు. ఇలా ఒక చిన్న పత్రికలో విశ్వాసుల కొరకు 14 పేర్లు వాడబడ్డాం. చాలా అరుదు. అంటే దేవుని దృష్టిలో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారి విషయమై దేవుడికి ఎంత ఆప్యాయత ఉందో, అనురాగం ఉందో ఇలాంటి పేర్లను బట్టి జ్ఞాపకం చేయబడతా ఉంటుంది.
మీకు ఎన్ని పేర్లు అంటే ఏం చెప్తారు జవాబు? ఏదో ఒక పేరు చెప్తారు. అబ్రహామనో, షారానో, ఇస్సాకనో, రిబ్కానో, ఏదో ఒక పేరు చెప్తారు. ఈ పేరు కాదు, ఇంట్లో మిమ్మల్ని ఏమంటారు ముద్దు పేరు అంటే దానికి ఏదో ఒకటి చెప్తారు. బ్రైటీ అనో, మిల్కీ అనో, షైనీ అనో, స్వీటీ అనో, హనీ అనో. ఎన్ని పేర్లు ఉంటాయి మీకు మహా అంటే? రికార్డులో ఒకటి ఉంటుంది, ఇంట్లో ఒకటి ఉంటుంది. ఒకవేళ కొంతమందికి మందిలో కూడా ఒకటి ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 14 పేర్లు నాకున్నాయి అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఎవరికి ఉండవు, ఎవరు ఇన్ని పేర్లు పెట్టుకోరు. మనకు ఒక పేరుకే తల ప్రాణం తోక్కొస్తుంది, ఇంకా 14 పేర్లకి ఇంకేమైద్ది, ప్రాణం పోద్ది అనుకుంటా. కానీ ప్రభువారు పేతురు ద్వారా ఆయన రక్తము చేత కడగబడిన వారికి ఇచ్చిన పేర్లు జాబితా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడికి మనం అంటే ఇంత ఇష్టమా, ఇంత ప్రేమ? పేర్లు ఎక్కువ ఎప్పుడు పెట్టుకుంటాం? ఎక్కువ ఇష్టమైతేనే రకరకాల పేర్లు పిలుస్తుంటారు. ఒకళ్ళే కన్నా, బుజ్జి, క్యూటీ, బబ్లు పిలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి. తర్వాత తెలుస్తుంది కన్నానా, బబులునా, బుజ్జినా. అలాగే దేవుడికి మనమంటే కూడా చాలా ఇష్టం కనుక దాదాపు 14 పేర్లు మన కొరకు ఉంచినాడు. అది అరుదైన ఘట్టం కనుక ఈ పత్రిక అసమానమైనదని తెలియటానికి ఈ 3 కారణాలు చూసిన. 4వ కారణం ఏంటంటే, బైబిల్ పండితులు అంటారు దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ జోబ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో యోబు గ్రంథం లాంటిది ఇది అని. అంటే అర్థం ఏంటి? శ్రమలు. యోబు మామూలు శ్రమలను గురించి రాసినాడు. పేతురైతే అగ్ని వంటి మహాశ్రమలు. శ్రమలంటేనే కష్టమంటే అగ్ని వంటి మహాశ్రమలు అసలు చదవటానికి కూడా మనసు రాదు. అందుకే నాకు తెలిసి మీలో చాలామంది పేతురు పత్రిక చదవరు అనుకుంటా. నేను కూడా చదవను. నేను ఎక్కువ ఏది చదువుతానంటే కీర్తనలు చదువుతాను, చాలా తేలిగ్గా ఉంటుంది కదా. అలాగే మనం తేలిగ్గుండే చదువుతాం, కానీ శ్రమలు, కష్టాలు, బాధలు, అగ్ని పరీక్షలు అని అంటే ఇప్పటికే ఎక్కడ భరిస్తాంలే, ఇంక ఇప్పుడే భరించి అలసిపోయినాం, సొలిసిపోయినాం, సొమ్మసిల్లిపోయినాం, డసిపోయినాం, ఇంక క్రైస్తవ యాత్రలో ముందుకు సాగిపోతాం అన్నంతగా నిరుత్సాహంలో ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ యోబు గ్రంథం యొక్క తాత్పర్యము, సారాంశము పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పేతురు రాసిన మొదటి పత్రిక ప్రత్యేకమైందని తెలియటానికి 4 కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏంటి? ఇది నిరీక్షణల గురించి తెలియచేసే పత్రిక. రెండవ కారణం ఏంటి? ఇది త్రిత్వమైన దేవుని గురించి ఆయా వచనాల్లో, కొన్ని వచనాల్లోనే ప్రస్తావించబడిన పత్రిక. మూడవ కారణం ఏంటి? ఇది గట్టిగా చెప్పండి, వినపడట్లేదు, ఎవరో ఒక్కరు చెప్పండి. విశ్వాసులకు చక్కటి ఆధ్యాత్మికమైన పేర్ల సంపద ఈ పత్రికలో మనకు కనిపిస్తుంది. 4వది ఏంటి? ఇది కొత్త నిబంధన యొక్క యోబు గ్రంథం లాంటి పుస్తకం. అంటే శ్రమలను గురించి జ్ఞాపకం చేస్తుంది. 5వ దానికి వస్తే, ఇక్కడ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి ఆయన రాస్తూ 2:25, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. మనము తప్పిపోయిన గొర్రెలము. యేసు ప్రభువారు దేవుడు పంపించిన గొర్రెపిల్ల, క్రైస్ట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుడు పంపించిన, సిద్ధపరిచిన దేవుని గొర్రెపిల్ల అనే దాని గురించి పేతురు చాలా సవివరంగా ప్రస్తావించారు.
దాంట్లో రాస్తున్నాడు, మ్రాను మీద వ్రేలాడదీయబడే. ఇది పత్రికలు అరుదుగా కనపడే మాట. యేసుక్రీస్తు ప్రభువు ఆ శ్రమలు అనుభవించిన కారణం చేత, ఆయుధాలు అంటే మీరు చాలా రకరకాలు అనుకుంటారు కదా, కానీ పేతురు రాసిన ఆయుధము చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఏంటి ఆ ఆయుధం అంటే, శ్రమలోన ఆయుధమును ధరించుకొనుడి. శ్రమలు ఎవరైనా ఆయుధం అనుకుంటామా? ఒకవేళ ప్రేమ ఆయుధం అంటే సరేలే అనుకుంటాం, విశ్వాసం ఆయుధం అంటే సరేలే అనుకుంటాం, శ్రమల ఆయుధం అని ఎలాగనుకుంటాం? కానీ అది కూడా యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఆయుధం కనుక, ఈ లోక యాత్రలో సాగిపోయేటప్పుడు అట్టి ఆయుధమును క్రీస్తు యేసు యొక్క మనస్సుగా గుర్తించి ధరించుకొనుడి. 1 పేతురు 4:1. కానీ కనీసం ఈ 5 కారణాలను బట్టి పేతురు రాసిన మొదటి పత్రిక అసమానమైనదని మనం గుర్తించవచ్చు. ఈ 5 అధ్యాయాల్లో పేతురు 5 ప్రాముఖ్యమైన సంగతులను ప్రస్తావించినాడు. మొదటి అధ్యాయం అంతా రక్షణ, పాపక్షమాపణ, మారమనస్సును గురించి వ్రాయబడుతూ వచ్చింది. అందుకే ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపచేసింది. ఇది చాలా అరుదు. పేతురు రాసిన మాటలు నాకు తెలిసి మనకు ఒకటి కూడా పలికేకి రాదు అనుకుంటా, మనం వాడం కూడా. ఎప్పుడన్నా ఆరాధనలో ఇలాంటి పదాలు వాడతామా? మమ్మల్ని విశేష కనికరము చేత రక్షించినారని. ఓ చేపలు పట్టే వ్యక్తికి ఇన్ని పదజాలం ఎలాగొచ్చింది? ఇంత చదువుకొని, ఇంత స్మార్ట్ ఫోన్ పెట్టుకొని, ఇన్ని యూట్యూబ్లు చూసి ఇంతరా మనకి అసలు ఏ భాష సరిగ్గా రాదే, ఆయనకి ఎలాగొచ్చింది? కనికరం అంటేనే గొప్ప మాట. ఆయన కనికరమంద ఐశ్వర్యవంతుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అలాంటిది విశేషమైన కనికరం. ఆ కనికరం ద్వారా మరలా జన్మింపచేసిన అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం. ఆయన మనల్ని ప్రేమించకుండా ఉంటే మన మీద కనికరం చూపించేవారు లేరు, జాలిపడేవారు లేరు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఆయా సందర్భాల్లో సంచరిస్తున్నప్పుడు రకరకాల మనుషులు ఆయన దగ్గరికి వచ్చినారు. కుష్ఠరోగులు వచ్చినారు, గుడ్డివారు వచ్చినారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వచ్చినారు. ఇలా కేకలేసినారు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నా మీద కనికరం చూపించు. యేసు ప్రభు వారి కొరకు కనికరము కొరకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా కనికరం పొందకుండా అక్కడి నుండి వెళ్ళలేదు. అందుకనే ఆయన కనికరం యొక్క సంపద. అందుకనే ఆయన కనికరములో నిష్ఠుడు. ఆయన కనికరము ఉచితం. రక్షణ పొందిన తర్వాత కూడా నాకు కనికరం అవసరం లేదంటానికి లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4:16 చెప్పబడింది కదా, మనం ఇప్పుడు ధైర్యముతో కృపాసనము, సమయోచితమైన సహాయం కొరకు కనికరము పొంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నా. కృప వేరే, కనికరం వేరే. కృప మనము దేనికి పాత్రలము కాదు, దానికి మనల్ని పాత్రలు చేస్తుంది. కనికరం ఏంటంటే మనము దేనికి పాత్రలమో అది మనం పొందకుండా చేస్తుంది. ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? కృప అంటే దేనికి మనము యోగ్యులము, పాత్రలము, అర్హులము కాదో దానికి మనలను యోగ్యులుగా చేస్తుంది. ఉదాహరణకి యేసు ప్రభువు అనే నామము పలకటానికి మనం పాత్రలం కాదు, రక్షణ పొందటానికి పాత్రలము కాదు, క్షమాపణ పొందటానికి పాత్రలము కాదు, పాపాలు క్షమించబడడానికి పాత్రలము కాదు, పరలోక రాజ్య వారసులము కాదు, ఆయనతో పాటు సదాకాలం ఉండేవారము ఉండటానికి దేనికి మనం పాత్రలం కాదు. అయితే యేసు ప్రభు యొక్క కృప ద్వారా శిలువ రక్తమును బట్టి మన పాపములు కడగబడి, క్షమించబడి, శుద్ధీకరించబడి ఇప్పుడు మనము ఆ దేవోగ్రతకు పాత్రలమై ఇంటిమి. అయితే యేసు ప్రభువును బట్టి దేవోగ్రత నుండి తప్పించి క్షమాపణ పొందిన వారమై పరలోక స్థలములలో ఆయనతో పాటు మనం కూర్చుండబెట్టబడ్డా. దానికి మనం పాత్రలం కాదు, పాత్రలుగా దేవుడు చేశారు.
దాన్ని ఏమంటామంటే కృప అంటాం. ఇప్పుడు కనికరం అంటే ఏంటంటే దేనికి మనం పాత్రలమో అది మనకు రాకుండా పోవడం. చెప్పండి, మనం దేనికి పాత్రలం అంటారు? రక్షణ పొందిన తర్వాత రకరకాల నేరాలు ఘోరాలు చేస్తుంటారు కదా, అబద్ధాలు లేకుండా ఉండరు కదా, ఇతరుల మీద సాడీలు చెప్పకుండా బతకలేరు కదా, గాసిప్, ఆ మాటలు ఈ మాటలు కాని మాటలు ఏమి లేని దగ్గర కూడా గరం మసాలా పూసి అందరికీ టీవీ 9 కంటే తక్కువ సమయంలోనే వార్తలు ప్రచారం చేస్తుంటారు కదా. ఇవన్నీ శిక్ష లేకుండా పోతాయని అనుకోవద్దండి. ఎవరు చూసినారులే నేను అబద్ధం చెప్పింది, ఎవరికి తెలుసులే నేను ఇలాగ చేసింది, మాకు ఎవరికి తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ చెవులు ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? కళ్ళు ఇచ్చినవాడు చూడకుండా ఉంటాడా? ప్రాణం ఇచ్చినవాడు ఆ మనిషి యొక్క ప్రవర్తన గమనించకుండా ఉంటాడా? మరి ఎలా బ్రదర్? క్షమాపణ లేదా? క్షమాపణ ఉంది. క్షమాపణ తర్వాత దాని ఫలితం శిక్ష కూడా ఉంది. హోంవర్క్ స్కూల్కి వెళ్ళే పిల్లలు చేసుకుని వెళ్ళకపోతే టీచర్ రేపటి నుండి స్కూల్కి రావద్దు అని చెప్పడు. రేపు చేసుకుని వస్తాను సార్ అంటే టీచర్ నమ్ముతాడు. ఈరోజు దెబ్బలేమి పడతాయి. ఇప్పుడు కాదు, అప్పట్లో కొట్టేవాళ్ళే టీచర్లు, ఇప్పుడు కొట్టట్లేదు, పిల్లలే టీచర్లు కొడుతుంటారు. దెబ్బలే పడుతున్నాయి హోంవర్క్ చేయలేదు కనుక. మరలా నువ్వు రేపు క్లాస్కి రావాల్సిందే, ఈ రోజుది రేపటిది కూడా చేసుకుని రావాల్సింది. అలాగే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, రక్షణ పొందిన తర్వాత యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు, ఈ పొరపాట్లు పతనాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు, తెలిసిన తర్వాత వాక్యం ద్వారా ఒప్పించబడిన తర్వాత అయ్యో ఇలాగ చేసాను, ఇలాగ మాట్లాడా, ఇంతలాగతలని చిన్న భర్తతో పోట్లాడ, భార్యతో పోట్లాడ, ఎరుగు పొరవారితో పోట్లాడనే అనే స్పృహ మీకు వచ్చిందనుకో, మీరు ఇంకా ప్రభుతో మంచి సంబంధంలో ఉన్నారు అని అర్థం. ఈ స్పృహే మీకు లేదనుకో, ప్రభుకి మీకు సంబంధమే లేదు అని అర్థం. ఇంకోసారి చెప్పనా? యేసు ప్రభుతో నాకు సంబంధం ఉందా లేదా నేను రక్షణ పొందిన తర్వాత అనటానికి ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే, ఒక పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకోలో యొక్క మనసు వస్తుంది. అయ్యో అబద్ధం చెప్పానే, అయ్యో కాని మాట పలికానే, అయ్యో ఇలాగ చేసినకూడదే అనే ఒప్పుకునే మనస్సు. అంటే హృదయంతరంగంలో గుర్చబడే మనస్సు లేకపోతే యేసు ప్రభుతో నీకు సంబంధం ఎప్పుడో కట్ అయిపోయింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి మీ మాటలు. అంటే మీరు స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, మీరు ఇంట్లో ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు కదా, హలో అంటే వినపడట్లేదు గట్టిగా మాట్లాడు అంటారు కదా, గట్టిగా మాట్లాడుతున్నా వినపడట్లేదా అంటారు కదా, వాళ్ళని పెంచుకో అంటారు కదా, వాళ్ళని పెంచినాను అంటాం కదా, మరి ఇంకేమైంది అంటారు కదా, సిగ్నల్ లేదు అని అంటారు కదా, అప్పుడు బయటికి వచ్చి సిగ్నల్ చూసుకోండి అంటారు కదా, బయటికి వచ్చినాను అంటారు కదా, సిగ్నల్ లేదు అని అంటారు కదా, మిద్దెక్కండి అంటారు కదా. ఈ సిగ్నల్ కొరకు ఇన్ని ప్రయాసలు పడతారే. అలాగే మనకు కూడా దేవునితో సిగ్నల్ లేకపోతే ఇప్పుడు ఏమి పొరపాట్లు చేసినా ఏం చేసినా హృదయము ఒప్పింపులోనికి రాదు. అలాగ రాని వాళ్ళు ఇక్కడ ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రభుతో మనకు సిగ్నల్ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది, ఫోటోలు అవి ఇవన్నీ పెట్టుకున్న అప్పుడువన్నీ యేసుప్రభు అప్పుడున్నాం ఇప్పుడున్నా స్మార్ట్ ఫోన్ ఉంది, సిగ్నల్ లేదు, కవరేజ్లో ఏరియాలో లేము. చాలామంది విశ్వాసులు అలాంటి స్థితిలో ఉంటారు. మరి రావాలంటే ఎలాగ బ్రదర్? ఇలాంటి కూడికలు మనకు అవకాశం కల్పిస్తాయి. యేసుప్రభు ఎవరిని త్రోసివేయడు. ఆయన సిలువ వర్తమానం భూమి మీద ఉన్నంత దాకా ఎలాంటి వ్యక్తి అయినా సిలువ దగ్గరికి రావచ్చు. యేసుప్రభు నేను తప్పిపోయినా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు అని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యోహాను భక్తుడు రాశాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. యేసు రక్తము కడగలేని పాపం లేదు. ఇప్పుడు సంగతి ఏంటంటే, కనికరించబడినాము, క్షమాపణ పొందినాము,
కనికరం అంటే ఇందాక నేను చెప్పాను కదా, దేనికి మనము యోగ్యులము 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 దానిని మనకు లేకుండా చేయడం. దేనికి మనం యోగ్యులము? పొరపాటు చేసాం కదా, శిక్షకు యోగ్యులం. కానీ శిక్ష యేసు ప్రభు తీసివేసి, అందుకే రోమా 8:1 ఉంది కదా, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. దాన్ని కనికరము అని అంటాం. ఆ విశేష కనికరము ఈయనకి బాగా అర్థమైంది. ఎందుకంటే కొన్ని పొరపాట్లు చేశాడు కదా. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు కదా, పారిపోయాడు కదా. కనుక రకరకాల పరిస్థితులు యేసుప్రభుతో పాటు ఉన్నాడు. వెనకంజ వేయలేదు, ఆగిపోలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. యూదా ఇస్కరియోతు వల్ల చనిపోవటానికి పూనుకోలేదు, క్రీస్తు కొరకు నిలువబడ్డాడు. అందుకే 2 పత్రికలు రాశా. యూదా ఇస్కరియోతు కూడా క్షమాపణ పొందింటే నేను అనుకుంటే ఆయన కూడా ఒక పత్రిక రాసింటాడేమో. ఆయన పేరు కూడా కొంతమంది పెట్టుకుని ఉంటారేమో. ఇప్పుడు చాలామంది విశ్వాసులు యూదా ఇస్కరియోతు పేరు పెట్టుకుంటారా, పేతురు పేరు పెట్టుకుంటారా? నేను చాలా స్థలాలకు వెళ్ళా, 60 దేశాలు తిరిగి వచ్చా. భారతదేశంలో ఈ జంట నగరాల్లో కూడా చాలా సంఘాలకు వెళ్ళా. కొంతమందిని అడుగుతుంటే కలిసినప్పుడు, బ్రదర్ మీ పేరు ఏంటంటే, ఏ ఒక్కరు కూడా నా పేరు యూదా ఇస్కరియోతు అని ఇప్పటిదాకా చెప్పలేదు. యేసు సాధారణంగా ప్రతి సంఘంలో ఒక పేతురు, ఒక యోహాను వాళ్ళు ఉంటారు. కానీ ఏ సంఘంలో ప్రపంచంలోనే ఎక్కడ యూదా ఇస్కరియోతు లేడు, ఒక్కడే. బైబిల్ ఎంత శాపగ్రస్తమైన జీవితం అది, ఎంత నిష్ఫలమైన జీవితం అది, ఎంత నిష్ప్రయోజనమైన జీవితం అది. ప్రభువును వెంబడించిన పేతురు పోరాటాల్లో, కృంగుదల్లో, అవమానాల్లో ప్రభువును విడిచిపెట్టలేదు. మనం చాలాసార్లు అదే అనుకుంటాం, ఈ పోరాటంలో ఇంకేం సాగదాంలే, ఇంకేం ప్రభువులే, ఇంకేం వాక్యంలో, ఇంకేం మందిరంలో, ఇంకేం ప్రార్థనలే. ప్రార్థన చేసి 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 నాలుగు పిట్స్ కట్టుకుపోయింది. ఏడ్చి 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 కళ్ళు బయలు కమ్మిపోతున్నాయి. బాధపడి బాధపడి గుండె నొప్పి వచ్చేటట్లు స్టంట్లు కూడా వేస్తున్నారు. ఇంకెంతకాలం అని బ్రదర్ అని అంటాం. అందుకే పేతురు చాలా సంగతులు రాస్తాడు. తగిన కాలమందు, తగిన కాలమందు, తగిన కాలమందు, తగిన కాలమందు. విశేష కనికరం ప్రభు చూపించేవాడు ఆయన పేతురు దగ్గర మనకు తెలుస్తుంది. కనుక మొదటి అధ్యాయం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు విశేషమైన కనికరం ద్వారా రక్షణ ఇచ్చినాడు, సాల్వేషన్. 2వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మొదటి అధ్యాయంలో కనికరమైన వెంటనే 2వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరం, సహవాసం, శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, దేవుని సంఘం. కనుక రక్షణ పొందిన తర్వాత సంఘానికి దూరంగా ఉండకూడదు. కొంతమంది చెప్తుంటారు కదా, రక్షణ పొందినాములే, మనకు సంఘంతో ఏం పని ఉంది, మనకంటే గొప్పలు సంఘంలో ఎవరున్నారో అని అనుకుంటారు. మీకంటే గొప్పలు నిజంగా సంఘంలో ఎవరు లేకపోవచ్చు, కానీ ఒకడు మీకంటే గొప్పలు సంఘంలో ఉన్నారు. ఆయనే సంఘమునకు శిరస్సు, ఆయనే సంఘమునకు ముఖ్యమైన మూల రాయి. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే ప్రధానుడు, ఆయనే ప్రధాన కాపరి, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే ప్రధాన పరిచర్యుడు, ఆయనే ప్రధాన వక్త, ఆయనే ప్రధాన బోధకుడు. ఆయన వలె, ఆయనకు మించి, ఆయనకు సాటి, ఆయనకు పోల్చదగినది సంఘములో ఏది ఎన్నడూ లేదు. ఆయన ఉన్నాడు కనుక పేతురు రాస్తాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము. కట్టబడినాము అని రాయలేదు ఇక్కడ, కట్టబడుచున్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్, అంటే ప్రస్తుతం జరిగేది ఇది. అయిపోయేదిలా కట్టబడేసి నేను ఇంకేముంది అనుకోవటానికి లేదు. ఏ విశ్వాసి కూడా రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధమైన మందిరంగా ఒకే రోజులో, ఒకే వారంలో, ఒకే మాసంలో కట్టబడడు. ఇది చనిపోయేదాకా జరిగే ప్రక్రియ.
ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యము. ఇది రెండవది. మూడవది చూస్తామా? 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ ఆయన శ్రమలను గురించి రాస్తున్న సంగతి మనకు పరిచయం. 3:18 దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మిమ్మల్ని కరెక్ట్గా సూటిగా జవాబు చెప్పండి. బైబిల్లో మంచివి ఎన్ని ఉన్నాయి? బహు మంచివి ఎన్ని ఉన్నాయి? ప్రశ్న అర్థమైందా మీకు? మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా మంచిది అని. ఇప్పుడు బహు మంచివి, మంచిదానికి మించింది బహు మంచిది, విశేషణం వాడబడింది కదా. అలాంటి బహు మంచిదిలో ఒక్కటి ఏంటంటే, ఇక్కడ 3వ అధ్యాయం మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, శ్రమ అనుభవించుట. ఏం చేసి? మేలు చేసి శ్రమ అనుభవించుట. మనం కీడు చేసి శ్రమ అనుభవించాలంటే అన్నీ నాకే వచ్చినాయని అనుకుంటాం, కీడు చేసి శ్రమ అనుభవించినా కూడా అనుకుంటాం నాకే వచ్చినాయని. ఇంకా మంచి చేసి శ్రమ అనుభవిస్తే అది బహు మంచిది. పేతురు ఆ మార్గం కూడా వెళ్ళాడు, మనం కూడా ఆ మార్గం కూడా రావాలని కోరుతున్నాడు. కనుక 3వ అధ్యాయము మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, సఫరింగ్, శ్రమలను జ్ఞాపకం చేస్తుంది. దేవుని మందిరముగా మనం కట్టబడుతున్నప్పుడు ఈ శ్రమలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. శ్రమలు లేని వ్యక్తి నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. మీరేమనుకుంటారంటే, పైన నిలబడే వాళ్ళకి ఏం శ్రమలు లేవు స్టేజ్ దగ్గర అనుకుంటారు. ముఖ్యంగా నాకు అసలే లేవని మీరు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే, కింద కూర్చున్న వాళ్ళకి ఎంత మేలు, వాళ్ళకి అసలు శ్రమలే లేవని నేను అనుకుంటాను. తెలుగులో ఒక సామెత ఉంది కదా, చెట్టుకి తగినంత గాలి. చెట్టు చిన్నగుంటే చిన్న గాలి, పెద్దగుంటే పెద్ద గాలి. కనుక మనం ఏ టైప్ చెట్టో మనమే అర్థం చేసుకుంటే అప్పుడు మన గాలి, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన పోరాటాలు ఎలాగో అర్థమవుతాయి. మనం చెప్పుకోవట్లేదు అంతే. ఎందుకని? ఎవరు చెప్పినా కష్టాలు తీర్చరు కదా, కష్టాలు తీర్చేది ప్రభువే కదా అని ఓపికన్నప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటాం, ఓపిక లేనప్పుడు ఏడ్చుకుంటాం. ఇంకంత సొమ్మసిల్లినప్పుడు మౌనంగా నిట్టూరుస్తూ మూలుగుతూ అలాగే ఉండిపోతాం. ఏముంది? తెలుగులో ఒక సామెత ఉంది కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీదకి పడుతుంది. కనుక ఎంత చించుకుందాం? ఎవరి దగ్గర చించుకుందాం? ఎవరు ఈ దినాల్లో ముఖ్యంగా మరీ నమ్మటానికి లేదు విశ్వాసం. పాతకాలంలో 20 ఏళ్ళ క్రితము ఏ వ్యక్తి అయినా యేసుప్రభుని నమ్ముకున్నానో, హెబ్రోన్ ఫెలోషిప్కి వెళుతున్నాను అని అంటే 100% నమ్మవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. పక్కన వాళ్ళు నమ్మటానికే కష్టం. మనతోనే ఆరాధన చేస్తారు, మనతోనే మాట్లాడతారు, మన ముందు మన వెనక మన దగ్గరే కూర్చొని ఉంటారు. మన దగ్గర ఏమీ లేకపోయినా దానికి తీసుకొని చికెన్ 65 మాదిరి మసాలా వేసి బయట అంతా హోల్సేల్లో అమ్ముతున్నట్లు పెట్టి, అదే మనకే తెలియదు ఏంటి పలానా మీకు ఇలాగంటే కదా ఇలాగంటే కదా అని రకరకాలుగా పుట్టిస్తుంటారు. నేను ఎప్పుడో చనిపోయినానని పుట్టించినారు. ఎవళ్ళని ఫోన్ చేసి, బ్రదర్ మీరు చనిపోయారని చెప్పారు బ్రదర్ అని. ఇంకన్నీ చెప్పనలేవు కాదు ఇలాంటివన్నీ. కనుక రకరకాలుగా చెప్పేవన్నీ చెప్తూనే ఉంటారు. ఎవరు చెప్పారంటే బయట వాళ్ళు కాదు, క్రైస్తవేతరులు కాదు, వేరే సహవాసములు కాదు, మనతో పాటు మనకు పరిచయం వాళ్ళు, మన సంగతులు అవి ఇవి విషయాలు వాళ్ళు చూచినవాడు. అందుకే పేతురు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, వీటన్నిటి నుండి తప్పించబడ్డ కొరకై మేలు చేసి కీడు అనుభవించుట బహు మంచిది. కనుక 3వది ఏంటంటే, 3వ అధ్యాయము సఫరింగ్, శ్రమలు. 4వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు. ఏ బుద్ధి ఉండాలా? బుద్ధులు ఎన్ని రకాలు?
ఉన్నోళ్ళు చెప్పండి. బుద్ధులు ఎన్ని రకాలు? మామూలుగా మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు అంటుంటాం, నీ బుద్ధి నాకు తెలిసిందిలే. ఇట్లాంటి చెడు బుద్ధి ఉందా నీకు, దుర్బుద్ధి ఉందా నీకు అని మామూలుగా మనం అనుకుంటాం కదా. అలాగే బైబిల్లో ఎన్ని రకాలైన బుద్ధులు ఉన్నాయి? మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. ఎవరికి తెలియదా? తెలుసు కానీ మీరు చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తే నాకే బుద్ధి ఉందో అని అనుకుంటా. 5 రకాలైన బుద్ధులు ఉన్నాయి బైబిల్లో. దాంట్లో ఒక బుద్ధి ఏంటంటే, ఇక్కడ మనం చదివాం కదా, ఏంటది? స్వస్థ బుద్ధి. ఇంకొకటి చెప్పండి మీకు తెలిసింది. దుర్బుద్ధి. నెగిటివ్ పదమే మొదట వస్తుంది. మంచిది చెప్పండి. సుబుద్ధి ఉందా బైబిల్లో? స్వస్థ బుద్ధి. ఇలాంటివి 5 కనీసం ఉంటాయి. ఇప్పుడు సమయ అద్దబాటుని బట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన వారే సోబారిటీ అంటాం. అంటే ప్రతిదాన్ని గాయం చేసే బుద్ధి కాదు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే గాయాలు కట్టడానికి ఇష్టపడే మనస్సు, బుద్ధి. ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడు కదా, సేన. వాడు తను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. మనము ఏ టైప్ అంటే సాధారణంగా గాయాల మీద కారం పూసేవాళ్ళం. ఇంకా కావాలంటే బాగా మండట్లేదన్న ఉప్పు కూడా తెచ్చేవాళ్ళం. ఇంకా సరిగ్గా లేదేమని వేరే కూడా మనం టీచర్ లాంటివి వేసేవాళ్ళం. బాగుందా, చల్లగుందా? గాయానికి చల్లగా ఉండాలంటే ఐస్ లాంటిది పెట్టాలి. కారం ఎవరైనా పెడతారా? ఉప్పు ఎవరైనా పెడతారా? టీచర్ ఎవరైనా వేస్తారా? విశ్వాసులు సాధారణంగా అలాగుంటారు. వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు కాదు. ఎవరు స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళంటే గాయపరచు వాళ్ళని వెళ్ళి వారి గాయాలు కట్టేటట్లుగా ప్రభు యొక్క మాటలు వారికి చెప్పడం. యేషయా 53:5 ఉంది, అతడు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అలాగే ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పి వారి గాయాలు కట్టేటట్లు ప్రయత్నం చేసేవారు ఎవరంటే స్వస్థ బుద్ధి కలిగిన వారు. గాయాలు తక్కువవి ఎక్కువ పెద్దగా చేసేవాళ్ళు ఎవరంటే, ఇందాక మీరు చెప్పారు కదా, దుర్బుద్ధి అని, ఆ బుద్ధి అని, ఈ బుద్ధి అని. వాళ్ళందరినీ బహుశా ఆ కేటగిరీలోకి వేసుకుందాం. ముందుకు వెళ్ళక మునుపు ఒక ప్రశ్న అడగవచ్చా? మనకి ఏ టైప్ ఆఫ్ బుద్ధి ఉందా అని. ఏంటి? లేకుండా కూడా ఉండొచ్చు. ఒక ఆయనకి లేదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. పందులు తినే పొట్టు తినటానికి ఆసన్నమయ్యాడు. కరువు వచ్చింది దేశంలో. ఇప్పుడు ఆయనకు ఒకటి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళింది? చూడండి, ఆ మాట ఎంత చక్కగా రాశారు. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం. తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. 17వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15:17. లూకా 15:17. చాలు. ఏమొచ్చింది? ఇప్పటిదాకా ఏం లేదు. ఎక్కడికి వెళ్ళింది? చెప్పాలి కదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ పోతే వెళ్ళింది? వచ్చింది అంటే ఏమని అర్థం? వెళ్ళింది అని అర్థం. వెళితేనే కదా వచ్చేది. వచ్చినారండి మీ ఆయన మీ ఆవిడ అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అర్థం. అందుకనే వచ్చినారా అంటాం. వాళ్ళు లోపల ఉంటే మనమేమంటాం? ఉన్నారా అండి అంటాం. వచ్చినారా అంటే వచ్చినప్పుడు అని అంటే ఎక్కడికి వెళ్ళింది? కరువు వచ్చింది కదా దానికి కూడా. అందుకని బహుశా అది కూడా బ్రతకడానికి వెళ్ళినట్లుందేమో. బుద్ధి లేకపోతే మనం దూరదేశానికి వెళతాం, వేరే వారిని చెంతుంటాం. పందులు కాసే పని, పొట్టు తినే స్థితి, కంపు, దుర్వాసన అదంతా వస్తుంది. బుద్ధి ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చినారు? స్నేహితులు కాదు. డబ్బులు ఉన్న బుద్ధి లేనప్పుడు ఎవరు గుర్తొచ్చినారు? నేను ఈ మాట చెప్తే మీరు ఏమనుకో.
ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళ నాన్న తప్ప ఎవరు గుర్తు రాలే. నా తండ్రి ఇంట. మన పరలోకపు తండ్రి యేసు ప్రభు, ఆయన మనకు గుర్తు వస్తున్నాడంటే అర్థం ఏంటి? ఏమని అర్థం చెప్పండి అమ్మా? వెరీ గుడ్. ఆయన గుర్తు రావట్లేదంటే ఏమని అర్థం? ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వచ్చుకోవాలి మనం దాన్ని. ఐదవది ఆఖరిది మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, లేదా నేను చదువుతా. ఆయన మిమ్మల్ని కూడా చింతించున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద. 8వ వచనంలో కూడా ఇంకొక బుద్ధి రాశారు. ఏ బుద్ధి అది? నిబ్బరమైన బుద్ధి. ఇందాక ఒక బుద్ధి మనం చదివాము. ఏ బుద్ధి అది? స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. ఇట్లా అన్నీ ఏరుకోవాలన్నమాట. మామూలుగా మనం ఇంట్లో పని లేనప్పుడు అవి వేరుకుంటాం, కానీ వాక్యం వేరుకోం కదా. వాళ్ళు ఎంతో దైవికంగా దైవ సంగతులు అన్నీ మన కొరికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినారు. మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. ఈ మాట ఈయనొక్కడే రాశాడు బైబిల్లో, ఇంకెవరు రాయలేరు. అంటే అర్థం ఏంటి? చింతన గురించి పేతురుకి తెలిసినట్లు మిగతా వాళ్ళకి తెలియదు అనుకుంటా. నాకు తెలిసి ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఈ వాక్యం ఎలాడుతుంటుంది. వాళ్ళు చింతిస్తారా లేదా వేరే విషయం. మీ చింత యావత్ ఆయన మీద. ప్రతి క్రైస్తవుని ఇంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వాక్యం ఉంటుంది అనుకుంటా. ఈ వాక్యం లేకుండా క్రైస్తవ ఇళ్ళు చాలా అరదు. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చిన ఈ మాట నిరుత్సాహము, కృంగుదలలో ఉన్న క్రైస్తవ లోకానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకానికి ఊరట, ప్రోత్సాహం, పురికొల్పు. కాస్ట్ యువర్ కేర్ ఆన్ హిమ్ ఫర్ కాస్ట్ యువర్ వరీ ఆన్ హిమ్ ఫర్ హి కేర్eth ఫర్ యూ. మీ చింత యావత్ ఆయన మీద వేయడి, ఎందుకంటే ఆయన మీ విషయమై. ఇప్పుడు ఆ పేతురు దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చేలాగా అడిగామనుకో, మీకు ఎలాగ తెలుసండి మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అంటున్నారు, మీకు ఏమేమి చింతలు వచ్చినాయి చెప్పండి అని అంటే ఆయన ఎన్ని చింతలు చెప్తాడు. అసలు ఆరంభం నుండి చివరిదాకా నాకు చింతే కదా, ఇంకేముంది అది తప్ప. ఏంటి మీకు చింత? చాలా చింతలు వచ్చాయి. మా అత్తగారికి బాగాలేకపోతే చింతిస్తూ ఉంటే ప్రభు మీద భారం వేసినాం. ఆయన మా ఇంటికి వచ్చి బాగా చేసాడు. ఆమె జ్వరం వదిలిపోయింది. ఆమె లేచి ఉపచారము చేయసాగి. సాతానా నా వెనకకు పోని యేసుప్రభు అంటే ఏం చేస్తాం? పక్కనకి వెళ్ళి చింతిస్తూ ఉంటే మరలా దేవుడు వచ్చి నన్ను, యేసుప్రభు వచ్చి నన్ను ధైర్యపరిచినాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రకారం రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళాము. ఒక్క చేప కూడా దొరకలేదు. అసలు మా వల్లే మా ఊర్లో చేపలు పట్టే వాళ్ళు ఎవరు లేరు. మాకు దొరకకపోతే ఎవరికి దొరకవు, కానీ అందరికి దొరికినా మాకు దొరకలేదు. ఎంత చింత వస్తుంది. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలంటే పిల్లలు, భార్య అందరూ పస్తుంటారు, ఎరుగు పొరుగు ఉంటారు. నేను ఒకటే కదా పట్టడానికి వచ్చింది, నాతో పాటు కొంతమంది కూడా వచ్చారు. ఒక టీం ఉంటుంది. ఎప్పుడు చేపలు పట్టడానికి రాత్రిపూట ఒక్కళ్ళే వెళ్ళరు. సరదాగా చేపలు పట్టేవాళ్ళు కాలువల్లో, చెరువుల్లో పట్టేవాళ్ళు ఒకళ్ళే పడతారు. కానీ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు ఒక జట్టగా వెళతారు. అది పట్టలేదు, ఒకరికి దొరకలేదంటే మిగతా వాళ్ళకంతా దొరకలేదు. ఒకరు పస్తుంటే మిగతా వాళ్ళందరికీ పస్తే, ఒకరికి బాధ అంటే మిగతా వాళ్ళందరికీ కూడా బాధ. అంటే ఆ జట్టులో సభ్యులందరూ దాని ద్వారా నష్టపోతారు. అప్పుడు చింతిస్తున్నాడు ప్రభువే, నా దగ్గరికి వచ్చినాడు పేతురు, కొద్దిగా లోపల నడిపిస్తావా నీ దోనే సముద్రంలోకి? నేను అక్కడ కూర్చొని వాక్యం చెప్తా అంటే, ఏం చేస్తావు, ఇంకా అయిపోయింది, ఎలాగ నడిపించినావు నువ్వు లోపలికి, నీ కష్టాల్లో నువ్వు ఉన్నావు కదా అంటే మనలాంటోడికి చెప్తాడు. అని తెలుగులో ఒక సామెత ఉంది, నిండా మునిగినోనికి ఇంకేముంది కదా. ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్నిట్లో ఇంకోటి రానిలే ఏముంది. ఏమో రానోళ్ళకైతే నాకేమో రాలేదు, అయ్యో 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 అనుకుంటా. నిండా మునిగినాము, మునిగిన తర్వాత ఇంకా కొద్దిగా మునగడం ఏంటి, పూర్తిగా మునిగినా కూడా పర్వాలేదు అన్నట్లుగా ఇంకా నిండా మునిగేసినాను. ఇంకేముంది, అంత దూరం నడిపించమన్నా అంత దూరం ద్వారా నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నడిపించినాను. అయితే యేసుప్రభు వారు వాక్యం బోధించేది అయిపోయిన తర్వాత చేపలు పట్టడానికి కొద్దిగా లోపలికి నడిపించి వల వేయమన్నాడు. వలేసిన విస్తారమైన చేపలు పడ్డాయి. ఇరుగు పొరుగు వారు అందరూ కూడా కలిసి లాగలేకపోయాం. మరి నువ్వేం చేసావు? చేపల మీద కాదు ఆయన మనస్సు, చేపలను సృజించిన దేవుని మీద మనస్సు. అందుకే ఇలాగన్నాడు, డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐఎమ్ సిన్ఫార్. నేను అపవిత్రుడను, నన్ను దాటిపో.
అలాంటి మాటలు ఒక్క పేతురికే వస్తాయి, ఇంకెవరికి రావు. ఎవరన్నా అంటే పేతురు లాంటి స్టేటస్ ఉన్నోళ్ళు ఎవరైనా అంటారా? అసలు నేను పవిత్రుడే, నా దగ్గరికి రా. యూదా ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళొద్దు, తోమా దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ సంగతి నీకు తెలియదు ప్రభువా. అసలు వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు వచ్చి నాకు ఎడ చెప్తున్నారు అనుకున్నా, అన్నీ నేను మీకు చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఫీల్ అయిపోతారని. అట్లా చెప్పింటాం కదా. పేతురు ఏమన్నా, నువ్వు ఎవరి దగ్గరికన్నా పో ప్రభువా, నా దగ్గరికి రావద్దు, ఎందుకంటే నేను 12 మందిలో పాపిని. డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. నేను సిన్నర్ పాపి అని చెప్పట్లేదు, సిన్ఫుల్, నా స్వభావమే పాపం, నేనే పాపం. అలాగ చింతిస్తున్నా. ఒక్కటి కాదు చింత, ఆయన గురించి నేను బొంకినాను, పారిపోయినాను. బొంకిన తర్వాత ఆయన కళ్ళల్లో కళ్ళబెట్టి చూసే ధైర్యం లేకపోయింది. వెలపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చినాను. ఆయన నన్ను కాపాడి తీసుకుని వచ్చిన. ఇంక చివరికి కథ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో నాతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొని జట్టగా చేపలు పట్టడానికి వెళ్ళాము. రాత్రి ఒక్క చేప కూడా పడలేదు, అంతా ప్రయాసపడ్డాము. ఇది ఫైనల్, ఇంకా చివరిది అనుకొని వెళ్ళాము. ఒక్క చేప కూడా పట్టలేదు. ఇంకా అయిపోయింది, ఎవరిదాన్ని వాళ్ళు చూసుకుందాం అనుకుని వచ్చిన ఒడ్డుకి ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. ఆయన ఎవరో మేము గుర్తుపట్టలేకపోయాం. ఆయన కుడివైపున వల వేయండి అన్నాడు. వల వేసారు. 153 చేపలు పడ్డాయి. యోహాను గుర్తించినాడు, ఈయన ప్రభు సుమి అంటే దిగంబడినాయి. అలాగే సముద్రంలోకి దూకేశాను. అంటే అర్థమేంటి? ఇంతకుముందు ప్రభు పాదాల దగ్గర పడ్డాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో. ఇప్పుడు పాదాల దగ్గర కూడా పట్టడానికి నేను యోగ్యుని కాదు, అందుకే దూకేసి చచ్చిపోతాను. అలాంటాడు అసలు బతకు కూడా తెలుసా? అలా బయట బతికేది వేరే, లోపల ఉండేది వేరే. అంటే సముద్రంలో పడిపోతే ఏమని అర్థం అంటే ఇక నా శవం కూడా బయటికి రాదు అని అర్థం. ఎవరన్నా వచ్చి అయ్యో పేతురన్నా ఏడవటానికి కూడా లేకుండా అయిపోతా. అలా కావాలా నేను అనుకుని దూకాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకి ఈత వస్తుంది. చేపలు పట్టేవాడు కదా, మన్నంటలు దూకితే అదే ఫస్ట్ అదే లాస్ట్. ఆయన చేపలు పట్టేవాడు కనుక ఆయనకి ఈత వస్తుంది. ఆయన ఎంత మునగాలనుకున్నా కూడా మునగలాడు. ఆయన మునిగితే చరిత్ర కట్. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక మనకు ఉండేది కాదు. ప్రభు ఆయన లేపినాడు. మనల్ని కూడా చూసే ప్రపంచం అనుకుంది అయిపోయి ఆయన దూకేసాడు, మునిగిపోయింది అంతే. అగ్ని మండుకులింది, ఇంక అంతే. ఆయన జీవితం అంతే, ఆమె జీవితం అంతే, వాళ్ళ కుటుంబం అంతే, వాళ్ళ సంఘం అంతే. ఇంతటితో అయిపోయింది, ఇంక అంత సమాప్తం. వాళ్ళకంత సీల్. శవము కూడా దొరకదు, ముక్కలు కూడా దొరకవు, సమాధి కూడా లేదు, ఏడ్చేవాళ్ళు కూడా లేదు, సమాధి చేసే కూడా ఎవరు లేరు అని అనుకున్నారు. ఎవరు చెప్పారు? మనిషికి అలాగ అనిపిస్తుంది. ప్రభు ఆయన లేపినాడు. అపోస్తుల కార్యాలలో లేచి నిలబడి వాక్యం చెప్పినాడు. అపోస్తుల కార్యములో ఆయన యొక్క క్రీస్తు కొరకు పరాక్రమము పట్టణాలు కానిది. మరి ఏ నామమున రక్షణ లేదు. యేసు నామము రక్షణను ప్రకటించినాడు. శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడినాడు. క్రీస్తు కొరకై ముందుకు సాగిపోవటానికి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. చివరిగా ఆయన హతసాక్షిగా చేసేటప్పుడు ఆయన అన్నాడంట, ప్రభు వలె నన్ను సిలువ వేయటానికి యోగ్యుని కాదు, నన్ను తలకిందలుగా సిలువ వేయండి. దట్ ఈస్ హిస్ హైయెస్ట్ హ్యూమిలిటీ. ఆయన దీనత్వంలో అది పరాకాష్ట. అందుకే ఆయన మీ విషయమై చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 5 విషయాలు, 5 అధ్యాయులు, 5 సంగతులు చెప్పాం. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ, విశేష కనికరం చేత రక్షించినాడు. రెండవది ఏంటి? శాంక్చురీ, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మూడవది ఏంటి? శ్రమలు, సఫరింగ్. నాలుగవది ఏంటి? స్వస్థ బుద్ధి, సోబరిటీ. ఐదవది ఆఖరిది ఏంటి? మీ చింత యావత్తన్నీ పట్టుకుంటే అలాగే ఉంటారు కనుక చింత తీసేసి క్రీస్తు యేసునందు స్థిరులైయుండుడి, స్టెబిలిటీ. ఈ ప్రయాణము రక్షణతో ఆరంభించబడింది, విశేష కనికరం దగ్గర ఆరంభించింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైపోతున్నాడు కనుక ఎలాగుండాలంట? స్థిరులై ఆయన ఎదుర్కోవాలి. 2 సార్లు ప్రత్యక్షం. మొదట రక్షకుడిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన రక్షకుడిగా ఎలాగ ప్రత్యక్షమయ్యాడు అనేది కనీసం 5 సందర్భాల్లో వాక్యంలో చెప్పబడింది. సమయ హద్దుబాటును బట్టి ఇప్పుడు చెప్పలేకపోతాం. అదంతా మొదటి ప్రత్యక్షత. రెండో ప్రత్యక్షత ఏంటంటే ఆయన మరలా రాబోతున్నా. మీరు అనుమతిస్తే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి. మనం చదువుదాము.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26. హెబ్రీ 9:26. అట్లైన ఎడల జగత్పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయటకి ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఇదే మొదటి ప్రత్యక్షత అంట. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఇక్కడ ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 చెప్పబడింది, 28 చెప్పబడింది. అలాగననే క్రీస్తు కూడా అనేకుల పాపను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా డాష్ ప్రత్యక్షమగను. ఎప్పుడు? రెండవసారి. మొదటిసారి వచ్చినప్పుడు ప్రత్యక్షత. మొదటిసారి 5 రకాలైన కారణాల కొరకై తను ఆయన ప్రత్యక్షపరచు. అదంతా రక్షణలో ఒక భాగం. ఇప్పుడు మరలా ఆయన రాబోతున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మొదటి ప్రత్యక్షతను బట్టి రక్షణ వచ్చింది. ఇప్పుడు రెండో ప్రత్యక్షతను బట్టి ఆయనతో పాటు సదాకాలం మనం ఉండే భాగ్యంలోనికి కొనిపోబడుతున్నాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తాను పవిత్రుగా చేసుకో. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరంటే దేవుని పిల్లలు? మనం పిల్లలంటే సరేలే అనుకోవచ్చు. 5 పుస్తకాలు కొత్త నిబంధనలో రాసిన ఆయన, యేసుప్రభు రొమ్మను ఆనుకొని ఉన్న ఆయన పెద్ద అపోస్తలుడు. ఎవరంట? యోహాను భక్తుడు. దేవుని పిల్లలమై ఉన్నామని కలుపుకుంటాడు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంత గొప్ప పండితుడే పద్మాస్ ద్వీపంలో పరవాసి ఉండి చింప సఖ్యముగాని సంగతులన్నీ చూసి పరలోకం తెరవబట్టి చూసి సింహాసనాన్ని చూసిన ఆ గొప్ప పండితుడు నేను కూడా దేవుని పిల్లోడిని అంటే ఐఎమ్ ఆల్సో చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే మనమేమనాలా? పిండమ్ ఆఫ్ గాడ్, మాలిక్యూల్ ఆఫ్ గాడ్, ఆటమ్ ఆఫ్ గాడ్. మనం ఒక పరిమాణమో అణువో లేకపోతే ఒక పిండమో అనాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం అంత అనుభవం కలిగిన వాడే. మనం దేవుని పిల్లలమైన ఇది జరిగిపోయిన కార్యం యేసుప్రభు యొక్క శిలువ ద్వారా. అందుకనే వదినారా ఆ ప్రభువారు మన కొరకే రాబోతున్నారు. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. త్వరగా చెప్పి నేను ముగిస్తా. మొదటిది ఏంటి? మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దిస్ ఈజ్ అడాప్టబిలిటీ, అడాప్షన్. దేవుడు మనల్ని ఆయన దత్తతగా తీసుకున్నట్లు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం కదా. రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాం. యూనిటీ వదిన ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయనతో పాటు మనం ఉంటానికి కొనిపోబడతాం. ప్రభువులో మనకు ఐక్యత ఉంది. అందుకే తల శరీరం సంఘం, శిరస్సు ఆయన. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక చూస్తే చూస్తాము, లేకపోతే లేదు కాదు. చూస్తాం ఖచ్చితంగా. ద సర్టనిటీ ఆఫ్ హిస్ కమింగ్. ఆయనను మనం ఖచ్చితంగా చూస్తాం. తర్వాత సంగతి ఏంటి? 4వది, చూసిన తర్వాత మన దాన్ని మనం పోతాం కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చూసినా ఏం చేస్తాము?
వారందరూ తమ ఇళ్ళకు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకి వెళ్ళాను. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. యేసు ఒలీవల కొండకు ఒకడే వెళ్ళేది ఉండదు, మనం మన ఇళ్ళకి పోయేది ఉండదు, అందరు కలిసి ఆయన ఇంటికి పోతాం. అందుకనే మనం ఆయనను పోలి ఉంటాం. పర్సనాలిటీ, మన రూపాంతరం చెందుతాం, ఆయన వల్లే ఉంటాం. ఎంత బాగుంటుంది ఆయన వల్లే ఉంటే. అప్పుడు కక్ష, ద్వేషము, కుతంత్రము, మలినము, మస్టు, డాగు, ఈ నోరు, కంపు నోరు ఉంటుంది కదా, కొంతమందికి ఫినైల్ వేసి గడిగిన నోరు బాగా కాదు, అలాంటి నోరు అంతప్పుడు మార్చబడుతుంది. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన యథార్థవంతుడు కనుక మనం యథార్థవంతులుగా ఉంటాం. ఆయన న్యాయవంతుడు కనుక మనం కూడా అలాగే ఉంటాం. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 4 చెప్పాం. మొదటిది ఏంటి? అడాప్షన్, మనం దేవుని పిల్లలై ఉన్నాం. రెండవది ఏంటి? ఆయనను రాబోతున్నాడు ఆయన, మనం ఆయన్ని సంధించిన అయినాం. యూనిటీ, ఐక్యత. మూడవది ఏంటి? ఖచ్చితంగా ఆయన్ని చూస్తాం. సర్టనిటీ, ఖచ్చితత్వం. 4వది ఏంటి? చూసి మన దాన్ని మనం పోకుండా ఆయనను పోలి, అంటే పర్సనాలిటీ. ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నారు కదా, మనం చెప్పేటప్పుడు ఎవరైనా ఎట్లుంటారు ఆ బ్రదర్ అంటే, బాగా హైట్ ఉంటాడు, ఎత్తుంటాడు, బాగా పొడవు ఉంటాడు, లావు ఉంటాడు, చామని ఛాయ్ ఉంటుంది, గంభీరమైన స్వరం ఉంటుంది, చూస్తేనే గంభీరంగా ఉంటాడు మనిషి అని చెప్తారు. ఒక్కొక్కళ్ళు తక్కువ ఉన్నాడు అనుకోండి, పొట్టిగుంటారు, నల్లగుంటారు, బట్టతలు ఉంటుంది అని చెప్తా ఉంటారు. యేసుప్రభుని మనం చూసిన తర్వాత ఇవన్నీ చెప్పడానికి ఎట్లున్నారు వాళ్ళు అంటే, యేసుప్రభులే ఉన్నారు. బట్టతలు లేదా, వెంట్రుకలు నెరవలేదా, డై పెట్టుకున్నాడా లేదా, వరంటాకు పెట్టుకున్నాడా లేదా, ఇవన్నీ మనం ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్, మచ్చలు ఉన్నాయా లేదా, ఏం ధరించుకున్నారని. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన చూసిన వెంటనే ఈ మార్క్స్ ఏముండవు. తెల్ల డ్రెస్ వేసుకున్నారా, పైజామా వేసుకున్నారా, తర్వాత ఏంటి ధోతి కట్టుకున్నారా, లేదా రిస్ట్ వాచ్ పెట్టుకున్నారా, యాపిల్ వాచ్ పెట్టుకున్నాడా, ఇంకా మొబైల్ ఫోన్ ఎలాంటిది పెట్టుకున్నాడా, ఇవన్నీ ఏమి గుర్తించే లక్షణాలు ఏముండవు. యేసు వలే ఉంటారు. అసలు ఇది మర్మము. చాలా ఆశ్చర్యమేస్తుంది కదా, నేనేంటి యేసు వలే ఉండడం ఏంటి, మనకే కొద్దిగా బాధ కంఫర్మ్ అనిపిస్తుంది కదా. నేనేంటి యేసుప్రభు వలే ఉండడం ఏంటి, నా మాటలు ఏంటి యేసుప్రభు వలే ఉండడం ఏంటి, నా ప్రవర్తన ఏంటి యేసుప్రభు వలే ఉండడం ఏంటి, నా కళ్ళు, నా ఆలోచనలు, నా తలంపులు, నా స్ట్రక్చర్ అంతా యేసు వల్లే మనం ఆయనను పోలి ఉంచాం. దట్స్ అవర్ పర్సనాలిటీ. తర్వాత 1 యోహాను 3:3 ప్రకారం ఏంటి? ఇట్టి నిరీక్షణ పెట్టుకునేవాడు ఆయన పవిత్రుడైనట్లు తను తాను, దీనికి ఒక పేరు పెట్టండి, ప్యూరిటీ. అంత సీక్వెన్స్ పెట్టుకోవాలి. సర్టనిటీ, పర్సనాలిటీ, ప్యూరిటీ, ఇవన్నీ ఇలాగ ఎందుకు చెప్తామంటే మీరు గుర్తుపెట్టుకోవటానికి. వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు అనుకోండి, పొరపాటున ఎవరైనా అడిగితే, సాధారణంగా అడిగేది తక్కువ అనుకోండి, మీటింగ్లు ఎలాగ జరిగినాయి అని అడుగుతారు, బాగా జరిగినాయి, ఎంతమంది వచ్చినారని అడుగుతారు. 2వ ప్రశ్న బాగానే వచ్చినారంటే, 3వ ప్రశ్న భోజనం సరిపోయిందా లేదా. ఈ ప్రశ్నలకు ఉంటే కానీ ఏం వాక్యం చెప్పినారు, ఓసారి ఏం చెప్పినారో చెప్పు అనేవాళ్ళు చాలా చాలా అరదు. ఒకళ్ళు ఎవరైనా అడిగినారు, ఏం వాక్యం చెప్పినారు, చెప్పినా లేదే తీముండలే. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎలాగ చెప్పాడండి, ఏం చెప్పినాడేమో అసలు మాకు ఏం అర్థం కాలేదు. మీటింగ్ అయిపోతే భోజనం చేసినా వచ్చి. కనుక 5వది ఆఖరిది ఏంటంటే ప్యూరిటీ. అది నన్ను ప్రభు రాబోతున్నాడు, మనం ఆయన చూస్తాం. ప్రధాన కాపరి మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూడలేదు. ఆయన మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు మొదట గొర్రెల కాపర్లు చూచినారు, తర్వాత జ్ఞానులు చూచినారు, బహుశా ఏ రోజు ఇరుగు పొరుగు వారి వాళ్ళన్నా చూసిండొచ్చు. తర్వాత అంతకుముందే జకర్యా లాంటి వాళ్ళు చూసినారు, ఆ యెరూషలేము మందిరంలో ఉన్నవాళ్ళు చూసిండొచ్చు. ఆయన చిన్న 8 రోజుల మాంసపు ముద్దగా ఉన్నవాడు, 12 సంవత్సరాల్లో ఉన్నప్పుడు దేవాలయంలో ఉన్న వాళ్ళు చూసిండొచ్చు, శిష్యుల తర్వాత చూసిండొచ్చు, జనసమూహం అంతా తర్వాత చూసింది. వారంతా యేసు ప్రభు మరణం అనుభవించడానికి మానవ రూపాన్ని వచ్చిన రక్త మాంసంలో కలిగిన శరీరాన్ని వాళ్ళు చూసిన. మనమైతే రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమా రూపాన్ని చూస్తాం. మరణము లేని శరీరం, మహిమా శరీరం, శ్రమలకు లోబడని శరీరం, విధేయత అవసరం లేని శరీరం.
దైవ శరీరం ఏ నరుడును సమీపింపరని మహామహిమలో అద్వితీయుడైన ప్రభువును మనం ఉదయాన్ని చూస్తాం. ఆరాకుడు కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఆయన కొరకు ఉండాలని కొరబడుతున్నాం. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా వేసవికాలం ఉండదు, కూలర్లు, పవర్ కట్లు, రాత్రిపూట ఇలాంటివి. మీకు ఒక మంచి శుభవార్త చెప్పనా, అసలు అక్కడ ఇలాంటి మీటింగ్కి నేను రావాల్సిన పని లేదు. ఇలాంటి మీటింగ్లే లేవు. గొర్రెపిల్లే దేవాలయం, గొర్రెపిల్లే దీపస్తంభమై ఉన్నాడు. ఆ గొర్రెపిల్లనే మనం ఆరాధిస్తూ నిత్యత్వము దాకా ఆయనతోనే మనం సదాకాలం ఉంటాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మన కిరీటం ధరించినై ఉన్నాడు, ఇవ్వనై ఉన్నాడు. ఆ కిరీటదారులమై ఆయన ఎదుట సాగిలపడి పావనుడా మా రక్షణ కొరికే స్తోత్రములనే భాగ్యంలోనికి మనం రాబోతున్నాం. పేతురు చేపలు పట్టేవాడు. సముద్రం అంటే తెలుసు, ఇసుక అంటే తెలుసు, చచ్చిన చేపలు, బతికిన చేపలు, వల, దోనె ఇవి తెలిసినోడు ఇవన్నీ వదిలేసి ఒకేసారి అక్కడ రాస్తున్నాడు ఏంటి? కళ్ళు సముద్రం మీద నుండి సముద్రం లేని రాజ్యం వైపు వెళ్ళాయి. కళ్ళు చేపలున్న రాజ్యం నుండి చేపలు లేని రాజ్యం వైపు వెళ్ళాయి. కళ్ళు భూమి మీద నుండి పరలోకం వైపు వెళ్ళాయి. మనస్సు చేపల మీద నుండి కాకుండా పరసంబంధమైన మహిమలోనికి వెళ్ళాయి. మనం కూడా అలాగుండనట్లు ప్రభు మనలను సిద్ధపరచును.